This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ కోఆర్డినేటర్గా పనిచేసే ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా తెలుగు అయితే ప్రతి ఒక్కరికి రావాలి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మంత్లీ 25,000 శాలరీ ఇస్తారు. సో ఎవరైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అదంతా చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ ఉపాధి ఆఫీసర్స్ జాబ్స్ కోసం కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఇవి గ్రేడ్ ఏ వేకెన్సీస్ కిందికి వస్తాయి. స్టార్టింగ్లోనే ₹1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. డీటెయిల్గా ఈ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఏజీ హబ్ PJTSAU వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.pjtsau.edu.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరివ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మీకు ఏజీ హబ్ ఫౌండేషన్ PJTSAU వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రూరల్ కోఆర్డినేటర్ వేకెన్సీస్ కోసం. వీటికి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. నేను చెప్తాను, సెలెక్షన్ ప్రాసెస్ అంతా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శాలరీ వేకెన్సీ చూస్తే మీకు ఇవి ఫుల్ టైం వేకెన్సీస్ ఉంటాయి. రోల్ వచ్చేసి రూరల్ కోఆర్డినేటర్ ఉంటుంది. మీకు పర్ మంత్ దాదాపు అన్ని కలుపుకొని మంత్లీ 25,000 స్టార్టింగే ఇన్హ్యాండ్ శాలరీ అయితే పొందొచ్చు. క్వాలిఫికేషన్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా అల్లైడ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఓన్లీ ఈ క్వాలిఫికేషన్ అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సైన్సెస్లో క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు. అలాగే ఈ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ మీద మంచి ప్యాషన్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అవసరం లేదు, కానీ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV చేస్తారు. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎలాంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏవి అయితే ఉండవు. నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూడండి. మీకు 21 నవంబర్ 2025 రోజు కండక్ట్ చేస్తారు. 2:30 PM నుంచి కండక్ట్ చేస్తారు. లొకేషన్ వచ్చేసి ఏజీ హబ్ PJTSAU రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తారు. మీరు 21 నవంబర్ రోజు ఆ లొకేషన్కి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో కూడా చెప్తాను. సో మీకు లొకేషన్ అయితే 21 నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు కదా. లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 21 నవంబర్ 2025 ఎట్ 2:30 PM ఎట్ ఏజీ హబ్ PJTAU రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ 3:30 దాటితే మాత్రం అలో చేయరంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2:30 కంటే బిఫోరే వెళ్ళండి. లేటెస్ట్ రెజ్యూమ్ అప్డేట్ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ విత్ ఫోటో కాపీస్, అంటే సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. వెళ్ళేటప్పుడు రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఒకటి జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్స్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ లొకేషన్కి 21 నవంబర్ రోజు మార్నింగ్ వెళ్ళిపోండి. ఒక 2:30 వరకు సెట్ అయిపోతుంది అంతా. 2:30 నుంచి ఇంటర్వ్యూస్ అలా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మంచి అవకాశము. మీకు కనుక క్వాలిఫికేషన్ ఉండి దగ్గరలో ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మన హైదరాబాద్లో ఉంటున్న ఏజీ హబ్ ఫౌండేషన్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
సో మంచిగా రూరల్ కోఆర్డినేటర్ వేకెన్సీస్ కోసం. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి ఏమనుకోకండి. ఎన్నున్నా సరే మనకు వచ్చేది ఒకటే వేకెన్సీ. మనం అంటే ప్రిపేర్ అయ్యేది కానీ కొట్టుకునేది కూడా ఒకటే వేకెన్సీస్ కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి జాబ్ చేయాలి, మంచి వర్క్ చేయాలి గవర్నమెంట్ ఆఫీస్లో అనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.